హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో నిలిచిపోయేలా ఉంటుంది డాకు మహారాజ్ అంటున్న దర్శకుడు బాబీ. రానున్న రోజుల్లో పలు సినిమాలకి డాకు మహారాజ్ ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా కథానాయకులు. ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థతో కలిసి సితార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మంగళవారం హైదరాబాద్లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ, బాలకృష్ణ అభిమానులకి గుర్తుండిపోయే ఓ సినిమా ఇవ్వాలనేదే నిర్మాత నాగవంశి కళ. అందుకు తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమాని రూపొందించాం. బాలకృష్ణని ఇందులో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. 5 యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. ప్రతి ఘట్టం కూడా అభిమానులకి ఓ ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది. మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో అభిమానులకే కాకుండా కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది అన్నారు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే డాకు మహారాజ్ పాత్ర ద్వితీయార్థం మొత్తం ప్రభావం చూపిస్తుందని చెప్పారు. కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, సినిమా విడుదలయ్యే రోజు నా పుట్టినరోజు. ఈ చిత్రం విజయమే నాకు ఓ పెద్ద కానుక. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రని ఇందులో పోషించా అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, నా సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన చిత్రం ఇది. ఎంతో భిన్నమైన పాత్రని పోషించా అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ, కథ చెప్పకుండా పాత్రల సోరీల్ తయారీలోనే డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల చేశాం. ముందుగానే బయటకు చెప్పే కథ కాదు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపరచదు. బాలకృష్ణ కెరీర్లో నిలిచిపోయే ఓ గొప్ప సినిమా అవుతుంది. ఈ నెల 9న అనంతపురంలో ముందస్తు విడుదల వేడుకను నిర్వహిస్తున్నాం. సినిమాని తెలుగు రాష్ట్రాల్లో కావాల్సిన థియేటర్లో విడుదల చేస్తున్నాం. అమెరికాలోనూ భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు. టికెట్ ధర పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధర గురించి అనుమతులు వచ్చాయి. తెలంగాణలో ఇప్పుడున్న ధరలు చాలు. అందుకే ప్రభుత్వాన్ని అడగలేదన్నారు నాగవంశి.